హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ సాంబార్ పౌడర్. మనకి బయట దొరికే సాంబార్ పౌడర్స్ అనేవి మంచి ప్రోడక్ట్స్ వేయరు, ప్లస్ ప్రిజర్వేటివ్స్ వేసి నీట్గా చేయరు. సో ఇది మనం ఒక్కసారి కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మనకి 1 year మొత్తం నిల్వ ఉంటుంది. సో ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కావాల్సినవి ధనియాలు ఒక 1/2 kg, ఉద్దిబ్యాళ్ళు ఒక చిన్న కాఫీ కప్, పెసరబ్యాళ్ళు 1 కప్, శనగబ్యాళ్ళు 1 కప్, మిరియాలు 100 grams, మెంతులు 50 grams, కరివేపాకు ఒక పెద్ద బౌల్, జొన్నలు 1/2 glass. అన్నీ ఈ కాఫీ గ్లాస్తో కొలత తీసుకోండి. సో ఇలా అన్నీ తీసుకున్నాక ఒక బాండ్లీ పెట్టి స్లోగా మంట పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోండి. ఆవాలు కూడా వేసి కొంచెం చిటిపటాని సౌండ్ వస్తాయి, అప్పటిదాకా మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ 1 by 1 మనం రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేస్తే కొన్ని అనేవి త్వరగా రోస్ట్ అయిపోతాయి, కొన్ని అలాగే పచ్చిగా ఉండిపోతాయి. సో కొంచెం ఇలా బాగా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకునేస్తాం. ఎందుకంటే ఇది బాగా చల్లగా అయిపోవాలి. సో మనం దీనికి కొన్ని కావాలంటే ఉలువలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. సో ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత మనం బాగా కలిపి పక్కన పెట్టుకుంటాం. సో అన్నీ ఒకసారి రెడీ అయ్యాక మిషన్ పట్టించుకుంటే మన సాంబార్ పౌడర్ రెడీ. ట్రై చేయండి.